అందరికీ మరణాత. పుట్టిన 6 వారాలకే కళ్ళ కలకలాంటి వ్యాధి వచ్చి ఆ వ్యాధికి సరైన ఔషధం లభించక ఇచ్చిన ఔషధం కాస్త వికటించి జీవితాంతం ఓ వ్యక్తి అంధురాలిగా బ్రతకాల్సి వస్తే ఆ జీవితం ఎంత దుర్భరమో కదా. ఆధ్యాత్మిక అనుభవాలతో, ప్రార్థనా శక్తితో, దైవవాక్య జ్ఞానముతో, తల్లిదండ్రుల ప్రోత్సాహముతో ఈ భౌతిక అంధకారాన్ని జయించి ఆధ్యాత్మిక వెలుగులతో 1, 2 కాదు ఏకంగా 8,000 కీర్తనలు రాసినటువంటి ఒక ఆధ్యాత్మిక కీర్తనల కవయిత్రి గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు మనం పాడుకుంటున్న ప్రతి క్రైస్తవ గీతానికి ఓ గొప్ప నేపథ్యం ఉంది. అయితే ఫానీ జే క్రాస్బీ రచించిన బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి కీర్తనకు ఓ నేపథ్యం అంటూ ఏమీ లేదు. ఎందుకో చూద్దాం. ఫానీ జే క్రాస్బీ రచించిన 8,000 కీర్తనల్లో అత్యుత్తమమైన 10లో బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి కీర్తన కూడా ఒకటి. ఇది ఆమె అనాలోచనగా రాసిన కీర్తన కాదు. కొందరు భక్తులు తమ జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ గడుపుతూ ఉంటారు. ముంగమూరి దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని 97వ కీర్తనలో జనక సుతాత్మలకు స్తుతులు, సంఘ వధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాళికి అని వ్రాసినట్లుగా నిజభక్తులైన వారు దేవుడు తమ జీవితంలో చేసిన మేలులను గూర్చియు ఆయన గొప్పతనాన్ని గూర్చియు నిరంతరము తమ హృదయాలలో కీర్తిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఏ క్షణంలో కదిపినా, ఏ నిమిషంలో అడిగినా ఆణిముత్యాల్లాంటి అద్భుతమైన అరుదైన కీర్తనలు వారి నోటి నుండి వస్తాయి. బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి కీర్తన కూడా అటువంటిదే. మార్చ్ 24, 1820 సంవత్సరంలో ఫానీ జే క్రాస్బీ న్యూయార్క్లోని ఓ కడు బీద కుటుంబంలో జన్మించారు. ఆమెకు 6 వారాల వయసు ఉన్నప్పుడే కళ్ళ కలకలాంటి జబ్బొచ్చి వైద్యుడు ఇచ్చినటువంటి మందు కాస్త వికటించి జీవితాంతం అంధురాలిగా ఉండాల్సి వచ్చింది. ఆమె తన బాల్యం నుండి కూడా న్యూయార్క్లోని మెథడిస్ట్ సంఘములో ఓ గొప్ప విశ్వాసిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. చిన్నతనం నుండి ఆమె తల్లిదండ్రులు మరియు స్నేహితులు బైబిల్ చదువుతూ ఉండగా ఆ వాక్యాలను వింటూ దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయసాగింది. ఇలా రాను రాను బైబిల్లోని 4 సువార్తలు, కీర్తనలు, సామెతలు, రూతు గ్రంథం, పరమగీతము అనర్గళంగా కంఠస్థం చేసి చెప్పసాగింది. తాను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బైబిల్ని తన చేత పట్టుకుని ఈ పరిశుద్ధ గ్రంథమే నన్ను పోషించింది, నాకు రక్షణ ఆనందం, సంపూర్ణ సిద్ధి, దివ్య జ్ఞాన సంపత్తిని ప్రసాదించింది అని ఆమె సాక్ష్యం చెబుతూ ఉండేది. బాల్యంలోనే అంధురాలైపోయిన తన 6 ఏళ్ల వయస్సులోనే క్రాస్బీ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటిసారిగా కీర్తన రాసింది. ఆమె బాల్యం నుండి ఎంతో దైవభక్తితో ఎదిగినప్పటికీ కూడా నవంబర్ 20వ తేదీ 1850 సంవత్సరంలో ఒక మెథడిస్ట్ సభలో ఆమెకు ఒక దర్శనము మరియు ఉజ్జీవము కలిగాయి. ఆ సమయంలో నా ఆత్మ ఒక దివ్య కాంతితో నింపబడిందని, నా జీవితంలో తొలిసారిగా ఓ చేతితో లోకాన్ని పట్టుకొని మరో చేతితో దేవుణ్ణి పట్టుకున్నట్లుగా అనిపించిందని, ఆ దర్శనం కలిగినప్పటి నుండి నా జీవితంలో దేవుడు ఏ చీకటి మబ్బులను క్రమ్మనీయకుండా ఓ దివ్య నక్షత్రాన్ని నాలో ఒక అద్భుతమైన కాంతిగా నిలిపాడు అని ఆమె సాక్ష్యం చెబుతూ ఉంటుంది. 6 వారాల వయస్సులోనే అంధురాలిగా మారిపోయిన క్రాస్బీ 15 ఏళ్ల వయసులో అంధుల కొరకు స్థాపించబడిన న్యూయార్క్ నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి విద్యను అభ్యసించడం ప్రారంభించింది. తాను చదువుకున్న పాఠశాలలోనే 22 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉపాధ్యాయునిగా జాయిన్ అయింది. 1858 సంవత్సరంలో అదే ఇన్స్టిట్యూట్లో సంగీత విద్వాంసుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్ వ్యాన్ అల్స్టైన్ని వివాహమాడింది. కీర్తనలు రాసే తలంతులు కలిగిన జే క్రాస్బీ వారానికి 2 పాటలు రాస్తూ ఉండేది. తన ఆధ్యాత్మిక విశ్వాస జీవిత అనుభవాలను, దేవుని వాక్య సంగతులను రంగరించి సుమారుగా తన జీవితం అంతట్లోనూ 8,000 కీర్తనలు వ్రాసింది. మొదటగా ఆమె పాట వ్రాయడం, ఆ తరువాత సంగీత విద్వాంసులు ఆమె పాటకు రాగాన్ని, సంగీతాన్ని సమకూర్చేవారు. ఆమె గిటార్, పియానో, హార్ప్, ఆర్గాన్ వంటి అనేకమైన సంగీత పరికరాలను కూడా
ధీటుగా వాయించేది. అంతేకాక ఆమె రాసినటువంటి కొన్ని పాటలకు తానే స్వయంగా సంగీతాన్ని సమకూర్చుకునేది. ఒక్క చూపునకు బదులుగా అనేకమైన బహుముఖ ప్రజ్ఞా పాటవాలను, గొప్ప వరాలను సర్వజ్ఞుడైన దేవుడు ఆమెకు ప్రసాదించాడు. ఈమె రచించిన కీర్తనల ద్వారా కొన్ని వేల మంది సోదరీ సోదరులు క్రీస్తులోనికి నడిపించబడ్డారు అని ఎంతోమంది భక్తులు తమ గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు. ఓవైపు సంగీత కీర్తనల కవయిత్రిగా మాత్రమే కాకుండా హోమ్ మిషన్ పరిచారకురాలిగా న్యూయార్క్లోని బొవేరీ అనే ప్రాంతంలో ఘనమైన సేవలు అందించేది. క్రాస్బీ చాలా పొట్టిగా ఉండే వ్యక్తి. ఆమె ఎప్పుడూ బలహీనంగా కనిపించేది. అంత ఆకర్షణీయంగా కూడా ఉండేది కాదు. అంధులు ధరించే ఓ నల్ల కళ్ళజోడును ఆమె ధరించేది. అయితే ఆమె మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాంతి ఆమె ముఖంలో ప్రజ్వరిల్లేది. ఆమె కంఠం శ్రోతల హృదయాల్లోకి సూటిగా చొచ్చుకుపోయేది. క్రాస్బీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మిసెస్ జోసెఫ్ క్నాప్ అనే ఆమె క్రాస్బీ యొక్క పాటలన్నిటికీ కూడా సంగీతాన్ని, రాగాలను సమకూర్చేవారు. ఓ రోజు మిసెస్ జోసెఫ్ క్నాప్ తన ఆర్గాన్లో ఒక రాగాన్ని వాయించి, ఈ రాగానికి సరిపడేటట్లుగా ఏదైనా ఓ పాట పాడగలవా అని క్రాస్బీని అడిగారు. అందుకు క్రాస్బీ వెంటనే తన గళమెత్తి బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి కీర్తనను అప్పటికప్పుడే రాసి పాడడం జరిగింది. ఈ పాటను ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను మీకు పాడి వినిపిస్తాను. బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్, ఓ వాట్ ఎ ఫోర్టేస్ట్ of glory divine, heir of salvation, purchase of God, born of his spirit, washed in his blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Yesu na vaadani nammudun, basillu divya సౌభాగ్యము, దాసుండ నౌచు పాల్పొందేదన్, నా సంబులేని సౌఖ్యంబును. ఇదే నా పాట, నా సుఖదా, యేసుని సాదా స్తుతించుట. ఇదే నా పాట, నా సుఖదా, యేసుని నిత్యం ధ్యానించుట. కొంచెం రాగం మారి ఉండొచ్చు, క్షమించండి. మెథడిస్ట్ సంఘాల వారు తమ సంఘాలలో విరివిగా పాడుకునేటువంటి కీర్తనల్లో క్రాస్బీ రచించినటువంటి 8000 కీర్తనల్లో అత్యుత్తమమైన 10 కీర్తనల్లో ఈ బ్లెస్డ్ అష్యూరెన్స్ అనే కీర్తన కూడా ఒకటి. ఈమెను ద క్వీన్ ఆఫ్ గాస్పల్ సాంగ్ రైటర్, సువార్త గీతాలు రాయడంలో మహారాణి అని సంబోధించేవారు. 19వ శతాబ్దం చివరి దశకంలోను 20వ శతాబ్దం ప్రారంభ దశకంలోనూ కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక చైతన్యానికి మరియు ఉజ్జీవానికి ఈమె రాసినటువంటి సువార్త గీతాలు కూడా ఎంతగానో దోహదపడ్డాయి. రాను రాను దేశం నలుమూలల నుండి పాటలు పాడడానికి, వాక్యాన్ని బోధించడానికి క్రాస్బీకి ఆహ్వానాలు అందసాగాయి. అయితే ఆమె ఒంటరిగానే సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ దేశమంతటా ఘనంగా సువార్త ప్రకటించడం ప్రారంభించింది. నిర్వాహకులు ఈమెను ప్రొటెస్టెంట్ సెయింట్ అని, అద్భుతమైన దైవజనురాలు అనియు పరిచయం చేసేవారు. క్రాస్బీ రచించినటువంటి ఈ సువార్త కీర్తనలు నేటికి క్రైస్తవ ప్రపంచం పాడుకుంటూ ఉంది. క్రాస్బీ రచించిన కీర్తనల్లో కొన్ని రెస్క్యూ ద పెరిషింగ్, care for the dying, to God be the glory అనే కీర్తన ఒకటి, I am thine O Lord అనే కీర్తన ఒకటి. క్రాస్బీ రచించినటువంటి కీర్తనల్ని జెమ్స్ ఆఫ్ ప్రైజ్, బైబిల్ స్కూల్ సాంగ్స్, గాస్పల్ సాంగ్స్, మెథడిస్ట్ హిమ్నల్స్ అని పిలువబడే కొన్ని సుప్రసిద్ధమైన కీర్తనల పుస్తకాల్లో ముద్రించారు. ఈ విధంగా క్రాస్బీ తన బాల్యకాలంలోనే అంధురాలైపోయినప్పటికీ కూడా
తన కీర్తనలతో క్రైస్తవ ఆధ్యాత్మిక సాహిత్యంతో అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించింది. భౌతికంగా ఆమె మరణించినను ఈమె కీర్తనల ద్వారా నేటికి మనతో మాట్లాడుతూ ఉంది. ఆమె కలం నుండి జాలువారిన ఆధ్యాత్మిక గీతాలు ఎల్లప్పటికీ సజీవంగా ఉంటాయి. దేవుడు ఆయన పరిచర్యలో ఆమెను ఎక్కలేనంత అత్యున్నతమైన శిఖరాలను ఎక్కించాడు. లాజరు సోదరి అయిన మరియతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కనెక్టికట్లో ఉన్న క్రాస్బీ సమాధి మీద వ్రాయబడ్డాయి. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఈమె చేయగలిగినదంతయు చేసినది అనే మాటలు క్రాస్బీ యొక్క సమాధి మీద వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని విశ్వాసులారా, భక్తులారా, స్నేహితులారా, శ్రేయోభిలాషులారా, ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది శరీర వైకల్యం అయితే తప్పకుండా దేవుని వాక్య వెలుగుతో, ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మ నడిపింపుతో వాటిని గెలిచి ఆ వైకల్యానికి బదులుగా దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన ప్రతిభా పాఠవాలను వెలుగులోనికి తీసుకొని రావాలి. వాటిని అనేక మందికి మేలుకరంగా మలుచుకోవాలి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరచునుగాక, ప్రోత్సహించునుగాక. ఆమేన్. ఈ వీడియోలో డాక్టర్ వైటి మిత్ర గారు రచించినటువంటి ఈ అద్భుతమైన పుస్తకంలోని కొన్ని విషయాలను నేను ప్రస్తావించడం జరిగింది. మరికొన్ని విషయాలను కొన్ని వెబ్సైట్స్ నుండి సేకరించడం జరిగింది.